హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, అటువైపు మనం ఒక 2 రోజుల నుంచి చూస్తూ వస్తున్నాం. సినీ కార్మికులు తమకు వేతనాలు పెంచాలని చెప్పేసి, లేదంటే సినిమా షూటింగ్స్‌కి మేము బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇవ్వడం మనం చూసాము. సో, ఒక 2 రోజుల నుంచి కూడా గందరగోళం అయితే నెలకొంది. అటు సినీ కార్మికులు నిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా నిరసనలు వ్యక్తమైతే చేశారు. అలాగే నిన్న ప్రొడ్యూసర్స్ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఒక గంటల పాటు వాళ్ళు చర్చల్లో అయితే పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకైతే ఎటువంటి అప్‌డేట్స్ వచ్చాయి? మరి అటు ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారు దీని పట్ల? మరి ఇప్పుడు సినీ కార్మికులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దీని పట్ల? సో, కంప్లీట్‌గా దీనిపైన వచ్చిన అప్‌డేట్స్ ఏంటి? మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ సినిమాలు? ఎందుకంటే సినిమాల మీద ప్రభావం చూపిస్తుందని చాలా సినిమాలు నిన్న షూటింగ్ ఆగిపోయాయని కూడా వార్తలొస్తున్నాయి. సో, దీని గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీని శ్రీనివాస్ గారున్నారు. ఒకసారి ఆయన్ని అడిగి దీనికి సంబంధించిన అప్‌డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హాయ్ సార్. హాయ్. మరి సినీ కార్మికులు ఇటువంటి డిమాండ్స్ అయితే చేస్తున్నారు. అంటే 30% మాకు వేతనాలు పెంచాలి. మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము వేతనాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నిన్న నిరసనలు కూడా చేశారు. మరి ఫిల్మ్ ఛాంబర్‌లో నిన్న ప్రొడ్యూసర్స్ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కదా! మరి వాళ్ళేం చెప్తున్నారు? మరి వాళ్ళ పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి సినీ హ్మ్. కార్మికులు. హ్మ్. గత కొంతకాలంగా గత కొన్నాళ్ళకి ఇలాగా వస్తూనే ఉంది. ఓకే. అయితే ఈసారి 3 పెంచమని డిమాండ్ చేస్తున్నారు హ్మ్. వాళ్ళ వేతనాలను. అయితే వీళ్ళ ప్రొడ్యూసర్స్ వెర్షన్ ఏంటంటే ఇప్పటికే సినిమా నిర్మాతలు చాలా కష్టాల్లో ఉన్నారు. హ్మ్. జనాలు థియేటర్‌కి రావట్లేదు. చాలా ఇప్పటికి నిర్మాణం ఏం పెరిగిపోయింది. ఇలా అన్ని రకాల ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఇప్పటివరకు వేతనాలు ఇస్తుంది కూడా హ్మ్. వాళ్ళకి కరెక్ట్‌గానే గౌరవంగానే ఆహ్, ఇస్తున్నాము. ఎక్కువే ఇస్తున్నాము. ప్రెజెంట్ ఓకే. వేరే వేతనాలు చూసుకున్నట్లయితే వేరే ఫీల్డ్‌లో హ్మ్. చూసుకున్నట్లు వాళ్ళకన్నా బెటర్‌గానే ఇస్తున్నాము. అలాగే వేరే రాష్ట్రాల్లో అటు తమిళనాడు గాని, కేరళ గాని, కన్నడ గాని, ఇక బాలీవుడ్ కానీ వాళ్ళతో కంపేర్ చేసినా సరే బెటర్‌గానే వీళ్ళకి ఇస్తున్నాము మేము. సినీ కార్మికులకు బెటర్‌గానే ఇస్తున్నాము. కాకపోతే ఓకే. ఇప్పుడు 30% కాకుండా వీళ్ళు ఎంతైతే కొంచెం పెంచాలనో దాన్ని పెట్టి మేము ఇస్తామన్నట్టు వీళ్ళు అంటున్నారు. హ్మ్. అయితే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 30% పెంచాల్సిందే. ఆ పెంచితేనే మేము షూటింగ్‌కి వస్తాం. లేకపోతే లేదన్నది వాళ్ళ వాదన. ఓకే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంతకుముందు ఇప్పుడు లేనట్టుగా జనరల్‌గా ఇటువంటి గతంలో వచ్చినప్పుడు కూడా 1, 2 రోజులు షూటింగ్ బంద్ చేయడం, నిర్మాతలు వాళ్ళ ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరగడం, ఫైనల్‌గా ఒక నిర్ణయానికి రావడం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఈసారి ఫిల్మ్ నిర్మాతలు చాలా చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. హ్మ్. ఫెడరేషన్‌తో సంబంధం లేకుండా హ్మ్. ఎవరైనా సరే హ్మ్. సినిమా రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు, సినిమాకి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు రండి అని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే. అప్పటికప్పుడు వాళ్ళు ఒక వెబ్‌సైట్ లాగా కూడా పెట్టి హ్మ్. ఎవరినో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలనుకున్నా కానీ, ఒక స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేయాలని గాని, అది అన్ని రకాలుగా ఒక 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించి ఏ ఓకే. డిపార్ట్‌మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేయడానికి రమ్మని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. హ్మ్. ఇది ఒక సినీ కార్మికులు ఒక షాక్ అని చెప్పొచ్చు. ఓకే. ఇప్పటివరకు ఇటువంటి ఎన్ని జరిగినా కూడా 1, 2 రోజులు బంద్ చేయడం, తర్వాత చర్చలు జరగడం, తర్వాత ఏదో సఫలమైపోయి ఒక కొలిక్కొచ్చి పని చేసుకోవడం జరుగుతూ ఉండేది. హ్మ్. ఈసారి మాత్రం నిర్మాతలు పట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచే ప్రసక్తి లేదు. ఇప్పటికే మనం ఎక్కువ ఇస్తున్నాం. మిగిలిన ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువ ఇస్తున్నాం. అందువల్ల ఎవరైతే మా రేట్లకి మేమిచ్చే రేట్‌కి ఎవరొస్తారో వాళ్ళని తీసుకుంటాం. అలాగే కొత్త వాళ్ళు టాలెంట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. హ్మ్. ఇది ఒక ఫెడరేషన్ నాయకులకు ఒక పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. హ్మ్. ప్రస్తుతానికి అయితే దీని గురించి ఒక చర్చలైతే నడుస్తున్నాయి. చూడాలి మరి ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుంది. ఫెడరేషన్ నాయకులు ఏం చేయబోతున్నారు? నిర్మాతలు దీని మీద స్టాండ్ అయి ఉంటారా? హ్మ్. అన్నది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్, ఇంట్రెస్ట్‌గా, ఆసక్తిగా ఉందని చెప్పొచ్చు. ఓకే. సో, ఇప్పుడు దీని పట్ల ఫెడరేషన్ వాళ్ళేమో మాకు చిన్న ప్రొడ్యూసర్స్‌కి మేము నష్టం జరగకుండా చూసుకుంటాం. 30% పెంచే వాళ్ళతో మేము వర్క్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. సో, మరి వాళ్ళు ఆహ్, ఇప్పుడు 30% పెంచడానికి కొంతమందన్న నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు మేము వాళ్ళతోనే వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి. సో, కొంతమందయితే ఉన్నట్టుగా కనిపిస్తుందని అనుకోవచ్చా? అంటే నిర్మాతలు అంటే ఇలా పెంచడం వలన హ్మ్. పెద్ద నిర్మాతల కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది చిన్న నిర్మాత. అవును. పెద్ద నిర్మాతలు హ్మ్. ఎలాగైనా వాళ్ళు బేర్ చేసి ఇవ్వచ్చు. హ్మ్. బట్ ఇప్పుడు ఈ 30% పెంచడం వలన చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళకి అదనంగా ఎక్కువ అవుతుంది. ఒక రూ. 1,00,00,000 సినిమా తీయాలనుకుంటే హ్మ్. బడ్జెట్ అది ఈ పెంచిన వేతనాల వల్ల అది ఇంకా ఎక్కువ పెరగొచ్చండి. 10,00,000 ఓకే. పెరగొచ్చు, 20,00,000 పెరగొచ్చు ఎంత అన్నది హ్మ్. వాళ్ళకి ఇబ్బందిగా అవుతుంది. చాలామంది ఏంటంటే కొంతమంది సినీ కార్మికులు హ్మ్. చిన్న సినిమా నిర్మాతల్ని కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళేమో తక్కువగా లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ క్రూతో తీసుకుందాం అనుకుంటే, హ్మ్. కాదు యూనియన్‌లో ఒక ఒక ఫైట్ సీన్ తీయాలంటే మాకింతమంది తీసుకోవాల్సిందే. ఇలాంటి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారనేసి కొంతమంది వాదన. ఓకే. అయితే అలాగే ప్రొడ్యూసర్ సైడ్ ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది సినీ కార్మికులకు లాస్ట్ షెడ్యూల్‌లో ఇవ్వాల్సిన పేమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదని ఇదొక వాదన ఉంది. అటు
నిర్మాతలు చిన్న సినీ కార్మికులు చిన్న నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారనే వాదన ఉంది. అలాగే పెద్ద నిర్మాతల నుంచి కొంతమంది వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని కూడా వాదన ఉంది. మొత్తానికి ఏదైతే ఒక సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులకి ఇది ఒక పెద్ద కూడా ఎలాగ దీని నుంచి బయటపడతారన్నది ఒక ఆసక్తిగా మారింది. వీళ్ళు ఇక్కడి నుంచి లేబర్కి సంబంధించి ఆఫీసు అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. ఇష్యూ అక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళ మాట కూడా వెళ్ళడం లేదు కార్మికులు. వాళ్ళు కూడా మేము షార్ట్ అవుట్ చేస్తాం, ఆలోచిస్తాం అంటే ముందే అంటే వాళ్ళు ఏంటంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో 30% పెంచితేనే మేము వస్తాము, లేదు అని కరాఖండిగా ఫెడరేషన్ నాయకులు చెప్పేశారని. ఓకే. వీళ్ళు గవర్నమెంట్ మాట, లేబర్ కమిషన్ సంబంధించి వాళ్ళ మాట కూడా వినడం లేదని చెప్పి దాంతోనే వీళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. ఓకే. సో ఇప్పుడు మరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు అని చెప్పేసి అంటే ఫెడరేషన్ తో సంబంధం లేకుండా వీళ్ళని తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేశారు. మళ్ళీ రేపటి రోజు ఒకవేళ ఫెడరేషన్ కు సినిమా ప్రొడ్యూసర్స్ కి మాత్రం ఒక సెటిల్మెంట్ వచ్చేసి ఇక మేమే కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఏదో ఒక సార్ట్ అవుట్ ప్రాబ్లం చేసుకుంటే తర్వాత మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక డౌట్ కూడా చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఎందుకంటే గొడవలు అవ్వడం, తర్వాత సార్ట్ అవుట్ అవ్వడం, కలిసిపోవడం ఇటువంటివి చూస్తూ ఉంటాం. మళ్ళీ కలిసిపోతే ఇప్పుడు మీడియం ఈ లింక్ ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉంటారా? మళ్ళీ తీసేస్తారా? ఫెడరేషన్ లో అడ్మిట్ చేస్తారా? దానికి సంబంధించి ఏమైనా చెప్పారా వాళ్ళు? అంటే గిల్డ్ దీనికి ప్రకటించింది. గిల్డ్ అంటే యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ అన్నమాట. ఓకే. మొత్తం ప్రొడ్యూసర్స్ ఒక ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ అన్నది ఒకటైతే ఇందులో కొంతమంది యాక్టివ్ గా సినిమాలు తీసే నిర్మాతలంతా కూడా గిల్డ్ గా ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక సంస్థలాగా. వీళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ అనమాట. ఇలాగ ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓకే రమ్మని అప్లై చేయమని నిన్న నైట్ ఇవ్వడం జరిగింది. సో అయితే వీళ్ళు ప్రొడ్యూసర్ ఎప్పుడు నిర్మాత అధిక వ్యయం భారం పెరిగింది కాబట్టి నిర్మాత కొంచెం తగ్గించుకునే ప్రయత్నాలని చూస్తాడు. సో దీనివల్ల ఇప్పుడు ఇది సినీ కార్మికులు ఇప్పుడు దానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇది ఇలాగా అంటే ఎవరు ఒక నిర్మాత ఎవరితోనన్నా ఎక్కడ పని చేయించుకోవచ్చు. అంటే వేరే తమిళనాడు నుంచి తెప్పించుకోవచ్చు, లేకపోతే ముంబై నుంచి కానీ బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడి నుంచి అయినా సినీ కార్మికులని తీసుకొచ్చి అతను యజమాని కాబట్టి అతను ఒక నిర్మాణానికి కావాల్సిన వ్యక్తుల్ని కార్మికులు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అందులో ఎవరు అబ్జెక్షన్ చెప్పడానికి ఉండదన్నది అంటున్నారు. అయితే నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో ఇలాగే ఇప్పటికే లేట్ అయిందని చెప్పి త్వరగా కంప్లీట్ చేయాలని వాళ్ళు అక్కడి నుంచి వేరే సినీ కార్మికులు తీసుకొచ్చి వచ్చేస్తానని చెప్పి వీళ్ళు అడ్డుపడడం జరిగింది. సో ఇలా అయితే ఇప్పటి వరకు అయితే ఒకవేళ కొత్త వాళ్ళని తీసుకున్నా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కంప్లీట్ గా అన్యాయం చేయడం కానీ లేదంటే వాళ్ళు పక్కన పెట్టడం అయితే జరగకపోవచ్చు. వీళ్ళు ఈ సినీ కార్మికులు వాళ్ళు ఒప్పుకుంటే దాంట్లో వాళ్ళు తీసుకున్న వాళ్ళని కంటిన్యూ చేస్తామని వాళ్ళకి భరోసా కల్పించి వీళ్ళతో మాట్లాడించి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్పితే ఇవాళ ఫెడరేషన్ వాళ్ళు వచ్చేసారు కదా మళ్ళీ మీకు అవసరం లేదని చెప్పి అనే ప్రయత్నం అయితే జరగదని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర నుంచి మన నిరసనలు, ఆందోళనలు నేను చూసినట్టు జరిగే అవకాశం ఉందా? వాళ్ళు చేస్తామని చెప్తున్నారు, అంటే ఆపేస్తారు కంప్లీట్ గా, చర్చల ద్వారా వెళ్తారు? అదే ఫెడరేషన్ నాయకులు ఇప్పుడు ఏమంటున్నారు, మేమేమి చిన్న నిర్మాతలకి ఇబ్బంది పెట్టడం లేదు, మేమేమి వాళ్ళనేమి డిమాండ్ ఎంతే కావాలని డిమాండ్ చేయడం లేదు, మాకు మేము అడుగుతున్నా మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం అన్నట్టు వాళ్ళ వాదన అనిపిస్తుంది. సో అయితే ఇప్పుడైతే ఇది మరింత జటిలం అవుతుంది కాబట్టి ఇది సినీ కార్మికులకి ఒక రోజు ప్రతిరోజు కొంతమంది ఎక్కువ రోజులు పని చేయకుండా ఉండలేరు అనమాట. ఒకరోజు ఏ రోజు చాలా మంది 24 క్రాఫ్ట్స్ లో ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు ఇల్లు కలిసి పరిస్థితి కూడా ఉంటుంది. సో అందువలన కొంతమందికి బాగుండొచ్చేమో కానీ చాలా మందికి అయితే ఇబ్బంది, షూటింగ్ లేకపోవడం అన్నది ఇబ్బంది. అని చేత ఎక్కువ కాలం ఈ సమస్యను అయితే సాగదీయరు, ఏదో ఒక త్వరలోనే ఒక కొలిక్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది మరి ప్రొడ్యూసర్స్ కి మరి సినీ కార్మికుల సంఘాల నేతలకు మధ్య జరుగుతున్న ఈ వివాదం ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉంది, దీనిపైన ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఒకలా మాట్లాడుతున్నారు, అంటే ఇక్కడ నుంచి ఫెడరేషన్ తో సంబంధం లేకుండా మేము వాళ్ళని తీసుకుంటాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, స్కిల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపించే విధంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. మరి అటువైపు వాళ్ళే మేము 30% పెంచే వాళ్ళతోనే వర్క్ చేస్తామని చెప్పేసి ఆ ఫెడరేషన్ అనౌన్స్ చేసింది. చిన్న ప్రొడ్యూసర్స్ కి మేము ఎటువంటి అన్యాయం చేయమని కూడా చెప్తున్నారు. సో ఇంకా సార్ట్అవుట్ అయితే అవ్వలేదు, మరి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు సార్ట్అవుట్ అవుతుందని చూడాలి. మనం కూడా వెయిట్ చేసి అయితే చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్.